పన్నీర్తో చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోయే కలాకండ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ ఇన్స్టెంట్ కలాకండ్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ రెసిపీ కోసం మ్యాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ని 1 కప్పు వరకు తీసుకోవాలి. ఈ ఇన్స్టెంట్ పన్నీర్కి ఫ్రెష్ పన్నీర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ను వేసి కుక్ చేసుకోవాలి 1 నిమిషం పాటు. 1 నిమిషం పోయిన తర్వాత పావు కప్పు వరకు మరిగించిన పాలు వేసి ఇంకొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత 4 స్పూన్ల వరకు పాల పౌడర్ని తీసుకొని పాల పౌడర్ని ఆ పన్నీర్ మిశ్రమంలో బాగా కలిసిపోయేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. తరువాత షుగర్ని కూడా 1/2 కప్పు వరకు యాడ్ చేసుకొని ఆ షుగర్ అంతా కరిగిపోయి దగ్గరికి అయ్యేంత వరకు కూడా మనం మంటని చిన్న ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. దగ్గరుండి అలా కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. ఫైనల్గా 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇన్స్టెంట్ పన్నీర్ కలాకండ్ అయిపోయింది. తర్వాత దీన్ని ఒక బౌల్లో ఈ విధంగా వేసుకొని ఒక ప్లేట్లో డీమౌల్డ్ చేసి కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుంటే కలాకండ్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ కలాకండ్ని మీరు వెంటనే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.